గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను మీకు లిస్ట్ పెడుతున్నాను. ఆ లిస్ట్ గురించి ఈ వాయిస్ ఇస్తాను. దీని తర్వాత మన మధ్య ఆప్షన్ అనే దాని గురించి ఇస్తాను. ఓకే డాడీస్, ఇప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఆప్షన్లో కొన్ని అకౌంట్స్ డిటిహెచ్ అని, డిటిహెచ్లో ఏబి అని, ఏ1బి అని ఇలా మనం స్టాకబుల్తో క్రియేట్ చేసుకున్న అకౌంట్స్ అని, లేదంటే మనం కూపన్తో క్రియేట్ చేసుకున్న అకౌంట్లని మనం పెట్టాం. అలాగే కిందకు వచ్చేసరికి 2 వీలరు, 3 వీలరు, 4 వీలరు అక్కడ రాశానండి. తర్వాత ఈ షాపులకి బిజినెస్ అకౌంట్స్ అని ఇచ్చాం, హోల్సేల్ అకౌంట్స్ అని కొన్ని ఇచ్చాం. ఓన్లీ షాపులకి వెళ్ళి తీసుకోండి. వెరీ 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 స్టార్టింగ్లో అంటే మన జిఎల్పురంలో చేశారు అవి అకౌంట్లు. నెక్స్ట్ వైజాగ్లో కొన్ని చేశారు. తర్వాత మనుగురు రాజు గారు ద్వారా, ఆయన ద్వారా కొన్ని అకౌంట్లు వచ్చేవి. ఆ తర్వాత ఆ అకౌంట్లు ఇంకా ఎక్కువగా తీయలేదు, అది ఆఫ్ చేసాం. అది ఆ తర్వాత మిగతా అకౌంట్స్ అన్ని నువ్వే తోడు ఇవన్నీ రావడం వల్ల అది ఆపేద్దామని అనుకున్నాం, అది ఆపేసాం. ఇలా మొత్తం ఈ అకౌంట్స్ అన్ని ఏవైతే వచ్చాయో ఈ స్పెషల్ అకౌంట్స్ అన్నమాట. ఆ స్పెషల్ అకౌంట్స్ అన్నింటికి కూడా ఒక పర్పస్లో చేసాం. అందుకోసం వీళ్ళు ఇది స్టాకర్డ్ కాయిన్స్తో చేసిన ఇందులో కొన్ని ఉంటాయి. అలాగే మళ్ళీ మనకి డిటిహెచ్వి ఇవన్నీ కూడా ఓటీటీవి ఇవన్నీ కూడా మళ్ళీ మనం గోల్డ్ ప్రైజ్ అని పెట్టేసి ఇలాగా 50,000 ఇలాగా 50,000 రూపాయలకి 25,000 రూపాయలకి 50 కూపన్స్ కొనుక్కుంటే మనం అక్కడ మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ కోసం వచ్చారు అప్పుడు అంతనా. సో ఇలా వచ్చిన ఆ అకౌంట్స్కి ప్రత్యేకమైన స్పెషల్ అకౌంట్స్. ఈ అకౌంట్స్కి అన్నింటికి కూడా ఒక డీ కాయిన్, ఈరోజు వేస్తున్నాను. అయిపోయిన వెంటనే మళ్ళీ చెప్తాను. ఈలోపు ఈ అకౌంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేయడం కోసం చెప్తున్నాను. అంటే గతంలో మనం ఈ ఓటీటీ ఉన్నదండి, దాన్ని పర్పస్తో చేసాం. అందుకోసం అని చెప్పేసి స్పెషల్గా వచ్చిన వాటి కోసం మనం ఏదైతే గతంలో మాట ఇచ్చామంటే చేయకపోయినా అది చెయ్యాలి అనుకుని పని చేస్తున్నాం, నిలబెట్టుకోవాలని. అంటే మనం కరెక్ట్గా చేయలేకపోవచ్చు ఆ టైంకి, కానీ చెయ్యాలి. కారణాలు ఏదైనా ఉండొచ్చు. అమ్మ నాకు అన్నం పెట్టలేదు, అరగంట లేట్ అయినా అన్నం పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. అంతే, నాన్న టైంకి ఇవ్వలేకపోవచ్చు ఫీజు మనకి, కానీ ఫీజు ఇవ్వాల్సిన బాధ్యత ఆ డాడీకి ఉంటుంది. అలాగే నేను మీకు ఇచ్చిన మాటని కరెక్ట్ టైంలో చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మొత్తం తెలియజేస్తాను. నేను ఆ రోజు ఇచ్చిన ప్రతి మాట మీకు గుర్తుండొచ్చు, గుర్తులేకపోవచ్చు. మీరు వెళ్ళి మళ్ళీ కావాలంటే వాయిస్లో మీరు వినాల్సి వస్తుంది. కానీ నాకు వాయిస్లు కానీ రికార్డు కానీ ఏం అవసరం లేదు. నా మైండ్లోనే అంతా ఫీడ్ అయిపోయి ఉంటుంది. నా మీటింగ్ చూసి ఉంటుంది, ఒక పేపర్ కూడా పట్టుకోండి, ఒక జూమ్ చేసినట్టు ఒక రికార్డు కూడా ఉండదు నా దగ్గర. ఎందుకంటే చిత్తశుద్ధితో కిబోని నడిపించాలి, దీన్ని నిలబెట్టాలి, దీన్ని జీవితాంతం దీన్ని బతుకుండేలా చేయాలనేటువంటి ఆకాంక్షతో చేస్తున్నాను. ఎందుకంటే అది నా బిడ్డ పేరు. అది ఎక్కడ మచ్చ రాకుండా చూడాలనే తాపత్రయం. కొన్ని చోట్ల ఇబ్బంది పడినా మళ్ళీ దాన్ని కవర్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయగలను. డెఫినెట్లీగా నేను ఇచ్చిన మాట ప్రతిదీ మీకు ధ్వజస్తంభంలా నిలబడాల్సింది, ఓ ఫోల్లా నిలబడాల్సింది, ఓ స్టాచ్యూలా ఉండిపోవాల్సింది అని నేను కష్టపడుతున్నాను. దీన్ని ఖచ్చితంగా మీరందరూ గుర్తుంచుకున్నారని నేను నమ్ముతున్నాను.
సో నెక్స్ట్ ప్రతిదీ చేద్దాం. D coin is the number 1 coin in the world. ISDT in the number 1 స్టాండర్డ్ కాయిన్ ఇన్ ద వరల్డ్ రావాల్సింది. అంతే. థ్యాంక్ యూ. నెక్స్ట్ విషయం మాట. ఇక మెర్జ్ ఆప్షన్కి అన్నీ రెడీ చేసి నైట్ నేను మళ్ళీ సాఫ్ట్వేర్తో మాట్లాడినప్పుడు ఇంకా స్టాండర్డ్గా మన కిబో అకౌంట్స్లో ఉన్నటువంటి D కాయిన్స్ కానీ ISDT కానీ ఇవేవైనా సజావుగా కరెక్ట్గా మన క్యూ ఎక్స్చేంజ్లోకి వెళ్ళడానికి ఒక ఇంటర్నేషనల్ గేట్వే ద్వారా నేను ఒక దీన్ని తీసుకుంటున్నాను, ప్రత్యేకమైనటువంటి ఓటీపీ. దాన్ని రావడానికి అంటే ముందు ఇచ్చాను, ఇదైతే ఇంకా బాగుంటుంది అని తెలిసిన తర్వాత ఇది ఇంటర్నేషనల్గా మనం వెళ్తున్నాం కాబట్టి వేరే దేశాలను కూడా ఇందులో జాయిన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మన ఎక్స్చేంజ్లోకి వస్తున్నాం కాబట్టి ఈ కిబోలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కాయిన్స్ అమ్మేవాళ్ళు, యూరేప్లో ఉన్న వాళ్ళందరికీ కాయిన్స్ అమ్మేవారు కాబట్టి ఇది స్టాండర్డ్గా కొన్ని చేస్తున్నాం. ఇది ఈరోజు అయిపోతుంది, ఫైనల్ అయిపోతుంది. అంటే దాన్ని ఏం చేయాలి, మన కరెన్సీని ఇంటర్నేషనల్ మన RBI ద్వారా పంపించాలి ఇంటర్నేషనల్ అకౌంట్. అలా చేస్తే ఆ ప్రాసెస్ ఈజీ అవుతుంది. అందుకోసం ఆ వర్క్ జరుగుతుంది, అయిపోయిన వెంటనే ఇస్తాను. ఉన్నది ఇంకా నేను 3 ప్రాజెక్టులు ప్రకటించాను. ప్రాజెక్ట్ మీన్స్ ప్రొడక్ట్. 3 ప్రొడక్ట్లు నేను ప్రకటించాను 3 విధానాలు. ఎందుకంటే మనం 15 రోజులకు ఒకసారి మీ అకౌంట్లో నుంచి విత్డ్రా చేసుకోవాల్సిందే, మీరు మళ్ళీ మొదలవ్వాల్సిందే జాతర. భారతదేశం అంతా మళ్ళీ ఉత్సవాలు జరపాల్సిందే, D కాయిన్ ఉత్సవాలు జరపాల్సిందే. ఆ ఉత్సవాల్లో మీరందరూ మంచి ఇన్కమ్ తీసుకోవాల్సిందే. D కాయిన్తో ఒక అద్భుతాన్ని సృష్టించి ఈ భూమి మీద వదలాల్సిందే. కాబట్టి కాన్సన్ట్రేషన్గా చేస్తున్నాను. ఇది మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. డాడీ మనం మాట చెప్పాం కదా, ఆ మాట కోసం మనం కొద్దిగా టైంకి అయిపోతే బాగుంది అని కొంతమంది ఉండొచ్చు. అయితే ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట వెనకాతలు ఉన్నటువంటి శ్రమ కూడా మనం గుర్తుంచుకోవాలని, దాని వెనుకున్నటువంటి ఇబ్బందులు కూడా ఎలాగోనే అన్నీ సరి చేసుకుంటారన్నప్పుడు కొన్ని టైం జరగదు. కానీ తీరుద్ది. నాకేం పని ఉంది, నాకేం పని లేదు, నేను ఖాళీగా ఉన్నాను, ఒకే ఒక పని చేస్తున్నాను. అది మన కిబోర్డ్ డెవలప్ చేయడం, మన D కాయిన్ ముందు తీసుకెళ్ళడం. ఇదే నాకు ఏ పని లేదు, అంతే. సోమరిపోతులాగా ఇది ఒకటే పని చేస్తున్నాను, ఏ పని పోట లేకుండా. ఈ పని తప్ప ఏమీ లేదు. చిన్నపురం చూడు, భోజనం వండిసారి రారా అని ఆడుతుంటాడు. క్రికెట్ ఆడి చూడండి, అరే వచ్చి భోజనం చేయండి అయినా సరే ఆడుతుంటాడు. ఎగ్జామ్స్ ఉన్నాయని ఆడుతుంటాడు. ఎందుకంటే ఆడొక్కటే ఆడికి అలవాటు, అదే హ్యాబిట్, అందులోనే ఆడి సొంతం. అలాగే నేను ఈ కిబోర్డ్ డెవలప్ చేయాలని ఆట తప్ప నాకు ఏమీ రాదు నాకు. దీన్ని డెవలప్ చేయడం, దీని ప్లాన్ చేయడం, మీ అందరితో ప్రేమగా ఉండడం, మీ ప్రేమని టన్ను మీ దగ్గర నుంచి నేను దోచేసుకోవాలి. అదొక్కటే నాకు వచ్చు. కాబట్టి నేను ఖచ్చితంగా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ ఎప్పటికి, D కాయిన్ ఎప్పటికి, ప్రతిదీ డేట్ ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం చేద్దాం ఫంక్షన్లు, హాళ్ళు అన్నీ బుక్ చేసి వెళ్ళిపోతాం. బట్ వాటి గురించి కూడా చెప్పేస్తాను, పంపేద్దాం. మీరు రెడీగా ఉన్నాను. ఒక డాడీస్ ఈ బడ్జెట్ అయిపోయిన వెంటనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ లోపు అది అయిపోయిన వెంటనే స్పెషల్ D కాయిన్స్ ఎవరికి ఇస్తున్నాం ఆ డైడీస్ అందరూ ఎవరెవరికి అకౌంట్ ఉన్నా మీరు చెక్ చేసుకోండి. మీ అకౌంట్కి వచ్చి పడిపోద్దంతే.